ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? ప్రభు అనుదినం మనల్ని కాపాడి సంరక్షిస్తున్నారు కదా. దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం ముందుకు కొనసాగించే బద్దులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కీర్తనాకారుడైనటువంటి కీర్తనాకారుడు 89వ కీర్తన రాసినటువంటి ఏతాము అన్నటువంటి కీర్తనాకారుడు ఈ మాటలు రాస్తూ చెప్తున్నాడు. 189వ కీర్తన 16వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, నీ నామమును బట్టి వారు దినమంతా హర్షిస్తారు. హల్లెలూయా. సో ఏ నామం అది? దేవుని లేఖనంలో అనేక పేర్లు ఆది కాలం నుంచి ప్రకటన వరకు మనం చూస్తాం. సో అన్ని నామముల కంటే పైనామము అని ఒక అథారిటీ పొందినటువంటి నామముగా వేరే ఏ పేరును కూడా గమనించలేం, కానీ ఒక యేసయ్య నామాన్ని మనం గమనించగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నటువంటి ఒక నామం అనేది ఒక గొప్ప ప్రభావం కలిగినటువంటి శక్తి కలిగిన నామంగా మనం గమనిస్తున్నాం. యేసయ్య అన్నటువంటి పేరును పెడుతున్నప్పుడు దేవదూత ద్వారా మరియమ్మ తల్లికి యేసేపుకు ఇవ్వబడినటువంటి ఆ మాట ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి యేసు అని పేరు పెడతారు అని. సో యేసు అనగానే రక్షకుడు, విమోచకుడు అని అర్థం. ఆయన తన ప్రజలను వారి యొక్క పాపం నుండి విమోచిస్తాడు లేక రక్షిస్తాడు అని. దేవుని బిడ్డలారా, మనము గమనించాల్సిన మాట అంటే, యేసు అనే నామాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తున్నామో ఆ నామములో ఉన్నటువంటి రక్షణ, ఆ నామములో ఉన్నటువంటి విడుదల, ఆ నామములో ఉన్నటువంటి స్వస్థత, సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది. కనుక యేసయ్య యొక్క నామాన్ని మనం ఉచ్చరించడానికి ఏమాత్రం కూడా వెనుకాడకూడదు, సిగ్గుపడకూడదు. మనం నోరు తెరిచి ప్రతి క్షణం నీ నామమును బట్టి దినమంతా వారు హర్షిస్తారు. ఎప్పుడైతే ఆయన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటామో ఆ విధమైనటువంటి రక్షణ, కాపుదల, సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం గమనించినప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఈ మాట రాయబడింది ఏంటంటే, ఆయన నామమును అన్ని నామముల కంటే పైనామముగా దేవుడు చేసి ఉన్నాడు. అంటే ఈ యొక్క సందర్భంలో మనం గమనిస్తే ఆయన నామం ఒక అథారిటీ కలిగినటువంటి నామముగా ఉంది. ఆయన నామంలో ప్రతి మోకాలు వంగుతుంది అని వ్రాయబడింది. అదే సమయంలో ఆయన నామాన్ని ఉచ్చరించినప్పుడు ఈవెన్ ఈవిల్ స్పిరిట్స్ కూడా, దెయ్యములు కూడా, చేతబడులు కానీ, మాంత్రిక శక్తుల ప్రభావాలు కానీ ఏవైనా సరే ఆయన నామములో ఖచ్చితంగా మోకరించక తప్పదు, ఆయన నామంలో వంగక తప్పదు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో అనుభవాలు నేను అనుభవించాను. యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థిస్తున్నటువంటి వేళలో దురాత్మ శక్తులు గడగడలాడినటువంటి సందర్భాలని నేను అనుభవించాను. సేవకుడిగా ఈ పరిచర్యలో ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు కలిగినటువంటి గొప్ప అభిషేకం, విడుదల, స్వస్థతలు అనేకం నేను గమనించాను. హల్లెలూయా. గొప్ప దైవజనులు రేనల్ బోంకే అన్నటువంటి దైవజనుడు చెప్పాడు ఆయన యొక్క సాక్ష్యాలను విన్నాను. ఆయన ఒక ఆఫ్రికా ఖండంలో ఒక ప్రాంతంలో సువార్త సభలకు వెళ్ళినప్పుడు ఆయన ఒక నలుగురు మాంత్రికులు 4 మూలలో ఉండి ఆయన మైక్ తీసుకుంటానే ఆయన తమ మంత్ర శక్తుల ద్వారా పడగొట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. 4 మూలలో ఉన్నారు. 4 మూలలోనే ఈ దైవజనుడు రావటం మైక్ తీసుకొని స్టేజ్ మీదకి రావటంతోనే ఒక్కసారిగా మైక్ పట్టుకొని హల్లెలూయా అనే బిగ్గరగా గర్జించాడు. బిగ్గరగా గర్జిస్తే ఆ దెబ్బకి ఆ 4 మూలలో ఉన్న వాళ్ళకి చోడొచ్చేసి వాళ్ళు పడిపోయారన్నమాట. వాళ్ళు ఎక్కడున్నారు, ఏమయ్యారో అర్థం కాలేదు. వాళ్ళు కొలాప్స్. ఆయన వాకింగ్ చెప్పేసాడు, అయిపోయింది. మొదటి రోజు అయిపోయింది. రెండో రోజు కూడా ఆ విధంగా ప్రయత్నం చేశారు వాళ్ళు. ఈయన రెండో రోజైనా మనం పడగొట్టాలని వాళ్ళ వల్ల కాలేదు. రెండో రోజు కూడా ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ తర్వాత మూడో రోజుకి అమెరికాలో ఒక పెద్ద డాన్ ఉందన్నమాట. ఆమెను పిలిపించారు. మాంత్రిక విద్యలో అభ్యసించినటువంటి ఆమె హెడ్ అన్నమాట. ఆమెను కూడా పిలిపించారట. ఆమె వచ్చి అందరూ, మీరు నలుగురు 4 మూలలో ఉంటాను, నేను సెంటర్లో ఉంటాను ఆయన స్టేజ్కి ఎదురుగా. ఆ సమయంలో ఆయన రాగానే మనందరం కలిసి మనం ఈ యొక్క ఫోన్స్ ద్వారా అందరం ఒకేసారి మంత్రాలు చెప్పించి ఆయన పడగొట్టేద్దాం, మనకు మించింది ఎవరు ఉన్నారు అని చెప్పి ఆవిడ వాళ్ళందరికి భరోసా ఇచ్చి కూర్చున్నది. ఈయన మూడో రోజు కూడా దైవజనుడు రావటంతోనే మైక్ తీసుకొని హల్లెలూయా అని చెప్పి ప్రభుని కనపరిచాడు. ఈ దెబ్బకి ఈ 4 పడిపోవటమే కాదు, ఆమె అమెరికా నుంచి వచ్చిన ఆవిడ కూడా ఫ్లాట్ అయిపోయింది.
దేవునికి మహిమ కలుగును గాక. ఇంతలో ఒక వ్యక్తి పరుగున వస్తుంటే ఆయన యొక్క సెక్యూరిటీ గార్డు ఆపుతున్నారన్నమాట. దేవుడు అన్నాడట దావీదుడు రేనాల్ బొంకితో, అతన్ని పిలిపించి స్టేజ్ మీదకి. అతను సరే దావీదుడు చెప్పాడు, అతను రమ్మని చెప్పాడని తీసుకొచ్చాడు. ఏంటి ఏమైందో చెప్పు, మైక్ ఇచ్చి చెప్పమని చెప్తే ఆయన ఈ విధంగా చెప్పాడు. 3 రోజులకి, ఇది 3వ రోజు, 2 రోజులు మేము చేసాం, 3వ రోజు అమెరికా నుంచి కూడా పిలిపించాం. ఈ యొక్క నామమును, హల్లెలూయా అని ఉచ్చరించిన ఈ నామమును, యేసే నామాన్ని పలుకుతుండగానే మేమందరం ఇలా పరిస్థితి కొలాప్స్ అయిపోయాం. యేసు నామము కంటే వేరొక నామము లేదు ఈ భూమి మీద, సర్వశక్తి కలిగిన నామం అని చెప్పి ఆయన దేవుడిని కనపరిచాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో నిశ్చయముగా నీకు అథారిటీ, పవర్, శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగు చేసేదే యేసు నామం. నువ్వు ఎప్పుడు భయపడుతున్నావో, ఎప్పుడు కలవరపడుతున్నావో, ఎప్పుడు దిగులు చెందుతున్నావో, ఎప్పుడు వేదనకరమైన చీకటి ఆ అనుభవాలు గుండా వెళ్లాల్సి వచ్చిందో, ఆ యొక్క వేదన, దుఃఖం నిన్ను పీడిస్తుందో, ఆ సమయంలో యేసు నామాన్ని ఉచ్చరిస్తే, హల్లెలూయా, యేసు నామములో పరిపూర్ణమైనటువంటి విడుదల ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మళ్ళా మూడవ విషయంగా మనం గమనిస్తే, దినమంతా వారు నీ నామమును బట్టి హర్షిస్తారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాత్ర చేస్తున్నాం మనం దినమంతా కూడా. ప్రతిరోజు ఒక యాత్ర లాంటిదే. ఈ యాత్రలో అనేక విధాలైనటువంటి సముద్రపు పొంగు లాంటి తుఫానులు, గాలులు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, వేదన ఇవన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం ఆయన నామాన్ని ఉచ్చరిస్తామో, ఆయన లేచి నిలుచొని ఆ యొక్క తుఫానును, గాలిని, సముద్రమును గద్దించిగా అవి మిక్కిలి నెమ్మలమాయను. హల్లెలూయా. నీ నామమును బట్టి దినమంతా వారు హర్షిస్తారు అని. ఈరోజున నీ వ్యక్తిగత జీవితంలో ఆయన నామాన్ని నువ్వు స్తుతించు, ఉచ్చరించు, నోరు తెరుచు, దేవునికి స్తోత్రం, స్తుతి చెప్పు, యేసయ్యా 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 అని స్తుతిస్తూనే ఉండు. నిత్యముగా నీ జీవితంలో ఉన్న ఏర్పడిన కన్నీటి ప్రవాహాలన్నీ నిలిచిపోవునుగాక. ఎదురైనటువంటి ఈ యొక్క యోర్దాన్ లాంటి అనారోగ్య సమస్యలన్నీ యేసు నామములో వెనుకకు మళ్ళునుగాక. రబానా షలరదునకరా. దేవుని యొక్క నామము ప్రభావం కలిగిన నామం, అభిషేకం కలిగిన నామం, శక్తి కలిగిన నామం. ఆ నామములో నువ్వు దినమంతా హర్షించుదువుగాక. నీ మీదకి లేచినటువంటి ఏ దురాత్మ శక్తులన్నీ నీ యొక్క జీవితంలో యేసే నామాన్ని నువ్వు ఉచ్చరిస్తున్నటువంటి కారణం బట్టి అవన్నీ నిర్మూలపరచబడునుగాక. దేవుని సేవకుడిగా దేవుని ఆత్మ ఇచ్చినటువంటి మాటను బట్టి చెప్తున్నాను. దేవుడు నీ కోసం ఈ మాటను ఆయన సిద్ధపరిచాడు, బలపరిచాడు. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో, ధైర్యంతో ఆయన నామాన్ని స్తుతించి హర్షించు, ఆనందించు. ఆయన నామం ద్వారా కలుగుతున్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, శక్తి కలిగిన ఆయన నామములో ఉన్నటువంటి విడుదలను అనుభవిస్తూ ఆయన నామాన్ని ఘనపరచు. ప్రభు యొక్క నామం నీకు తోడుగా ఉండి ఆయన యొక్క అభిషేకం, ప్రభావం నీ మీద నిలిచి నిన్ను నడిపించును గాక, నిన్ను ఆనందింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయ కాలం ముందు అయ్యా మీ మాటల చేత ధైర్యపరిచారు, బలపరిచారు, శక్తినిచ్చారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నాదా, నిత్యముగా మీ నామములో ఉన్నటువంటి నాయన అభిషేకాన్ని గురించి, రక్షణను గురించి, స్వస్థతను గురించి, దురాత్మ శక్తులు పారిపోవటం గురించి, వీటన్నిటిని గురించి మీరు చక్కగా మాకు విశదీకరించారు. ఈ మాటలు విన్న మా బ్రతుకులో మేము నిత్యముగా మీ నామమందు మరింతగా ఉన్నతంగా మేము ఆనందించి, సంతోషించి అయ్యా పరవశించడానికి మీ నామములో ఉన్నటువంటి స్వస్థతను, ఆరోగ్యమును, పాప క్షమాపణను, విడుదలను, అలాగే మాకు కావలసినటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, ప్రభావం కలిగినటువంటి శక్తిని మీ నామం ద్వారా మాకు అనుగ్రహించండి, బలపరచండి. నిరంతరం నాయన అయ్యా నీ బిడ్డలు ఎవరెవరైతే నా ప్రభువా అయ్యా మీ నామాన్ని హెచ్చిస్తున్నారో, స్తుతిస్తున్నారో, ఘనపరుస్తున్నారో అయ్యా వారందరికీ మీరు తోడుగా ఉండి ఈ యొక్క నామములో ఉన్నటువంటి కాపుదల, సంరక్షణ అనుభవింపు చేయండి. ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేసి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం ప్రాముఖ్యంగా ఆయన నామమందు ఆనందించి, సంతోషిస్తూ, కీర్తించి, ఘనపరుస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. ప్రభుపేట నీకు దేవుని యొక్క సన్నిధిలో సేవకుడిగా నేను స్తుతి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఘనపరుస్తున్నాను. నీవు కూడా యేసయ్య నామాన్ని నిరంతరము ఉచ్చరించినట్లయితే ఎదుట ఏ పాతాళలోక ద్వారాలు నిలబడవు, ఏ సమస్య నిలబడవు, ఏ బాధ, ఏ వేదన నీకు రానే రాదు, నీ ఎదుట నిలబడదు.
దేవుని యొక్క ప్రభావం, శక్తి నీకు ఆ విధంగా తోడే ఉండి నేను నడిపించుకుంటాను. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. ఈ మాటలు దయచేసి అందరికీ తెలియచేయాలని ప్రార్థన.